దీని ద్వారా ఒక ఫాయిదా వాళ్ళకు రైతు కూలీల ఇబ్బంది కొరత ఇబ్బంది లేదు. రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా. ప్లస్ రాష్ట్రానికి 340 కోట్లు అదనంగా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు ఈ స్కీమే వద్దంటారా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశం పక్కబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం, మేము బహిరంగ సభలు పెడతామంటే ఈ స్కీమ్ మీకు కావాలన్నా వద్దా? మీకు వద్దంటే చెప్పండి, ప్రజాదానికి మేము పోతాం. విబిజీ రామ్జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది. పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన వాంబే స్కీమ్, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకము వాంబే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకి చేశారు, అంబేద్కర్ గారి పేరు చేశారు, ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. ఇందిరా ఆవాస్ యోజన అంబేద్కర్ అని అవమానించినట, మీరు వాల్మీకిని అవమానించినట. ఇలా బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరుండే తీసేసి ఏం పెట్టారు మీరు? పెడతాను పెట్టి ఏం చేశారు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు మీరు. అంటే ఎన్టీఆర్ అవమానించినట. ఇట్లా అనేక స్కీమ్లకు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ డూబ్ గాంధీల పేరు పెట్టి వీళ్ళు. బయటికి చెప్తే మళ్ళీ గాంధీ, ఇందిరాగాంధీ, అలా ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా గాంధీ మిగిలి రానివన్నా, వీళ్ళందరూ గాంధీ వారసులు కాదు. గాంధీ పేరు పెట్టుకున్నటువంటి గాంధీని అవమానించిన వ్యక్తుల కుటుంబం ఇదంతా కూడా. ఇలా గాంధీ, మహాత్మా గాంధీ ఈ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను చూస్తుంటే నిజంగా గాంధీ బతుకుంటే ఈ చూసి ఇప్పుడే చచ్చిపెట్టాడు. ఈ డూబ్ గాంధీల వేషాలు చూసి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు విజ్ఞప్తున్నది. కాంగ్రెస్ పార్టీ మీ పుట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నది. మేము వ్యవసాయదారులకు కూడా న్యాయం చేద్దామంటే వ్యవసాయదారులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వ్యవసాయ రైతులకు కూలీ దొరకదని చూస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించడానికి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. కానీ ఈ వాస్తవాలను ప్రజలకు వివరించడం కూడా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నది. మహాత్మాగాంధీ పేరు ఎందుకు తొలగించారు అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్రశ్న. గాంధీ పేరు ఎందుకు తొలగించారు? ఇప్పుడు దానికి ఈ పథకానికి ఫస్ట్ పేరే లేదు. ఇప్పుడు మీరు అంబేద్కర్ ఎందుకు మార్చారు? వాల్మీకి ఎందుకు మార్చారు? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? బతుకున్న రోజులు పెట్టుకుంటాం, బతుకున్న రోజులు. పాప ఆయనకు చెవులు కనబడతలు, చెవులు కనబడతలు, కళ్ళు కనబడతారు. ఆయనకు మా కార్యకర్తలు ఏడికొన్నా జై శ్రీరామ్ అంటారు. మా కార్యకర్తలు ఏడికొన్నా జై శ్రీరామ్ అంటారు. మేము చచ్చిపోతే ఇట్లా మా కొన ఊపిరి ఉంటే కూడా మా చివరి నోటి వాక్యం ఏమొస్తుందంటే భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.
మా చివరి నినాదం కూడా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మహేశ్వర్ గౌడ్ గారికి భారతీయ జనతా